హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చూపించింది స్లీవ్స్ పార్ట్స్ అండి. ఇవి షార్ట్ స్లీవ్స్ అన్నమాట. వాటిని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చూస్తున్నదైతే బ్యాక్ సైడ్ పార్ట్ అండి. దీనిని కూడా ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇదైతే విత్ లైనింగ్ అండి. దీనికి మనం రౌండ్ షేప్ ఇచ్చి కట్ చేసామన్నమాట. బ్యాక్ సైడ్ నెక్, ఫ్రంట్ సైడ్ నెక్ కూడా రౌండ్ షేప్ ఇచ్చి ఇలా కట్ చేసామండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ నెక్ అండి. అలాగే ఫ్రంట్ సైడ్ పార్ట్స్ అన్నమాట. ఇవి క్రాస్ కటింగ్ అండి. నేనైతే బ్లౌజు ఇలా ముందుగానే ఏదానికది కట్ చేసి పెట్టుకుంటాను లైనింగ్తో పాటు. అలా అయితేనే మనకు స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. మొత్తం పార్ట్స్ అన్నీ ఇలా విడివిడిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా స్టిచ్చింగ్ స్టార్ట్ చేయాలండి. బ్లౌజ్ రెడీ అయ్యాక మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్గా అయిపోయిందండి. రౌండ్ నెక్ ఇచ్చాను. ఇలా వర్క్ అయితే ఇలా వచ్చింది కదా మనకు శారీలో అండ్ బ్లౌజ్లో కూడా. ఇలా గ్రీన్ కలర్లో, డార్క్ గ్రీన్ కలర్ అండి. ఈ గ్రీన్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. అందుకనే నేను ఇలా పైపింగ్కి అదే కలర్ క్లాత్ని అయితే పైపింగ్కి అలాగే హ్యాంగింగ్స్కి తీసుకున్నాను అన్నమాట. డోరీ కూడా ఇలా ప్రిపేర్ చేస్తానండి. నెక్ అయితే రౌండ్ నెక్ అని చెప్పాను కదా, ఫ్రంట్ సైడ్ కూడా ఇలా రౌండ్ నెక్ ఇచ్చి ఇలా పైపింగ్ నీట్గా చిన్నగా పైపింగ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడైతే మీకు శారీ కూడా చూపిస్తానండి. చూసారా, శారీ మొత్తం ఇలా ఉన్నింది. హాఫ్ వరకు ఇలా వర్క్ వచ్చిందండి, ఫ్లవర్స్. అలాగే చిన్న చిన్న స్టోన్స్తో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. అలాగే థ్రెడ్ వర్క్తో బార్డర్ కూడా వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ వర్క్లో బార్డర్ వచ్చింది. శారీ అయితే లైట్ పింక్ కలర్లో, అదేనండి బేబీ పింక్ కలర్ అంటారు కదా, ఆ కలర్లో ఉన్నింది. ఫ్లవర్స్ అయితే ఇలా 2 కాంబినేషన్లో వచ్చాయండి. 2 కలర్ కాంబినేషన్లో వచ్చాయి. బార్డర్ కూడా ఇలా ఉన్నింది. చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇలా వచ్చేసాయి అన్నమాట. శారీ కూడా చాలా బాగుంది. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చాయి. హాఫ్ వర్క్ కాకుండా పళ్ళు అయితే ఫుల్గా ఫ్లవర్స్ వచ్చాయండి. పళ్ళు ఎడ్జ్లో కూడా ఇలా థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట, బార్డర్ లాగా. శారీ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవైతే. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.